హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాం. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాदी పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి 16వ అధ్యాయము దైవ అసుర సంపద విభాగ యోగము చర్చిస్తున్నాము. సో నిన్నటి క్లాస్లో మనం ఆల్రెడీ 17వ శ్లోకం వరకు మనం చర్చించాము. సో వీడియోనే ఉంది కదా ఇది ఇంకా 17వ శ్లోకంలో మనం ఏం చూసామండి? ఈ రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మ సంభావితాహ, అంటే నాకంతా తెలుసు, నేను ఎవరి నుంచి ఏం నేర్చుకోవాల్సిన అవసరము లేదు అనేటటువంటి భావంలో ఉంటారు. అందువల్ల వాళ్ళు అథారిటీకి రెస్పెక్ట్ ఇవ్వరు. ఒక అథారిటీ ఉన్నారు, ఒక భగవంతుడు ఉన్నారు అనేటువంటి విషయాన్ని గమనించకుండా ఎప్పుడు భ్రాంతికి గురవుతారు. ఆ, ధన మాన మదాన్వితాహ, ధనము ఇంకా మానము, ఇవన్నిట్లో వాళ్ళు మొత్తం మునిగిపోతారు. మదాన్వితాహ. తర్వాత యజంతే, యజ్ఞాలు కూడా చేస్తారు కానీ పేరు కోసమే చేస్తారు. ఎందుకంటే అది కూడా దానివల్ల ఒక ప్రెస్టీజ్ ఉంటుందన్నమాట. మేము యజ్ఞాలు కూడా చేస్తాము, మేము కూడా ధార్మికమే అనేటటువంటి ఫీలింగ్ ఉండడం కోసం. సో ఆ విధంగా యజ్ఞాలు చేస్తారు, మరి దానితో సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో చేయరు. సో అందుకనే కృష్ణుడు అవిధిపూర్వకం అనేటటువంటి పదాన్ని అక్కడ ఉపయోగిస్తారనమాట. సో ఇది 17వ శ్లోకం. ఇప్పుడు 18వ శ్లోకం ఇంకా 19వ శ్లోకం రెండు మనం చూడబోతున్నాము. సో చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రైస్ చేయండి. ఓకే, ఎస్. సో మైథిలి మాత, యూ కెన్ రీడ్. హరే కృష్ణ ప్రభుజీ దండోత్పన్న హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. ప్రభుజీ 18th సారీ, ఎస్. 18వ శ్లోకం 16వ అధ్యాయం. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మా పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. అనువాదము: మిథ్యాహంకారము, బలము, గర్వము, కామక్రోధాలతో మోహితులై అసుర స్వభావులు తమ దేహాలలో ఇతరుల దేహాలలో ఉన్నట్టి భగవంతుని పట్ల అసూయ కలవారై నిజమైన ధర్మమును దూషిస్తారు. ఎస్, 19th. 19వ శ్లోకం. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజ శ్రమశుభాన్ అసురీష్వేన యోనిషు. అనువాదము: అసూయ కలవారు, క్రూరులు, నరాధములు అయిన అటువంటి వారిని నేను నానా రకాలైన ఆసురీ జన్మలనే సంసార సాగరంలో శాశ్వతంగా పడవేస్తున్నాను. హరే కృష్ణ ప్రభుజీ దండోత్రణ. హరే కృష్ణ, చాలా ధన్యవాదాలు. సో 18th మరియు 19th ఈ రెండు శ్లోకాలు మనం ఇవాళ చూడబోతున్నాము. ఇవి చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. ఇందులో కొన్ని చాలా యాక్చువల్లీ ప్రాక్టికల్ టేక్అవేస్ ఉన్నాయి, మనం ఇవాళ చర్చించబోతున్నాము. సో 18వ శ్లోకంలో భగవంతుడు కంటిన్యూ చేస్తున్నారనమాట. ఇటువంటి వాళ్ళు ఆ, అహంకారము, బలము, దర్పము, అవన్నింటి ద్వారా వాళ్ళు ఏమవుతారు? భ్రమింపబడతారు. దాని ద్వారా
లాస్ట్కి భగవంతుడి పట్ల కూడా వాళ్ళు ఈర్ష్యాభావాన్ని పెంపొందించుకుంటారు. మిథ్యాహంకారము, బలము, గర్వము, కామక్రోధాలతో మోహితులై అసుర స్వభావులు తమ దేహాలలో, ఇతరుల దేహాలలో ఉన్నట్టి భగవంతుణ్ణి, యాక్చువల్గా భగవంతుడు అందరి దేహాలలో ఉన్నారు. రాక్షసుల దేహాలలో కూడా ఉన్నారు, ఇతరుల దేహాలలో కూడా ఉన్నారు. ఇంకా అటువంటి భగవంతుడి పట్ల కూడా వాళ్ళు అసూయ భావాన్ని వాళ్ళు పెంపొందించుకుంటారన్నమాట. దేనివల్ల? మొట్టమొదటిది ఏంటి? మిథ్యా అహంకారము. సో ఒక విషయం మనం గమనించాలి. మనం ఇంత రాక్షస స్వభావాల గురించి ఇంత డీటెయిల్గా చర్చిస్తున్నాము, రైట్? ఇంకా భగవంతుడు కూడా చాలా డీటెయిల్స్ చెప్తున్నారు. ఇదంతా ఎందుకు ప్రత్యేకంగా అంటే, ఎప్పుడెప్పుడు మనం భక్తి చేస్తున్నప్పటికీ, మన భక్తి భావంలో ఉన్నప్పటికీ, ఇవన్నీ ఆ లక్షణాలు, గుణాలు ఏవైతే ఉన్నాయో చాలా సూక్ష్మంగా మన యొక్క హృదయంలో కూడా ప్రవేశించే అవకాశం చాలా చాలా ఉంటుంది. ప్రత్యేకంగా యాడెడ్ ద ఫ్యాక్ట్ దట్ మనం కలియుగంలో ఉన్నాము, ఇంకా ఇక్కడ చాలా కలుషితమైనటువంటి వాతావరణం ఉంది, రైట్? సో అందువల్ల మన యొక్క మానసిక స్థితిని మనము పదే పదే పరిశీలిస్తూ ఉండాలి. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా వరకు సూక్ష్మ రూపంలో వస్తాయి. భక్తులు జనరల్గా స్థూల రూపంలో ఇవన్నీ చేయకపోవచ్చు, కానీ సూక్ష్మ రూపంలో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంకా ఒక డివోటీ కలిసి ఒక సేవ చేసామనుకోండి, అండ్ ఆ డివోటీని పొగుడుతున్నారు, చాలా బాగా చేశారు, వావ్. అది వినడం ద్వారా నాకు అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు, కానీ నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు ఇది నేను పరిశీలించకపోతే, దీన్ని ఇలాగే వదిలేస్తే, దాని అర్థం ఏంటి? ఈ యొక్క అసుర గుణం నాలో కూడా ఉంది. ఏంటది? ఈర్ష. అవునా? ఈర్ష. ఈర్ష అంటేనే వేరే వాళ్ళ ప్రోగ్రెస్ని మీరు భరించలేకపోవడం, ఇంకా వేరే వాళ్ళ ఫెయిల్యూర్ని సెలబ్రేట్ చేయడం. సో పర ఉత్కర్ష అసహనం అని చెప్పారు. యా. సో ఆ విధంగా ఇలా జరుగుతాయి. సో ఇలా జరిగితే మనం దీన్ని లైట్గా తీసుకోకూడదు. ఆ, సో ఇటువంటి స్వభావము ఆ, వచ్చింది అని అంటే, ఇటువంటి ఆ, భావము వ్యక్తం అవుతుంది అని అంటే, దర్ ఇస్ సంథింగ్ రాంగ్. అండ్ మనం భగవంతుడి ముందు వెళ్ళి శ్రీ విగ్రహాల ముందు మనం మన భావాన్ని వ్యక్తం చేసి మనం వేడుకోవాలి. ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయేంటి అనేది, కృష్ణ నాకొద్దు, ఇది ఇది నేను కోరుకునేది కాదు. సో ఈ యొక్క క్లారిటీ ఇస్తే మన హృదయం చాలా తేలిక అవుతుందండి జీవితంలో. ఏంటా క్లారిటీ? నాకు ఇటువంటి ఫీలింగ్ వద్దు, కానీ ఇది వస్తుంది, ఇది తప్పు ఫీలింగ్ అని నాకు తెలుసు, నాకు వద్దు కూడా, కానీ ఇలాంటిది వస్తుంది కృష్ణ, ఇది నేను కోరుకొని చేయట్లేదు. సో దెన్ యూ ఫీల్ దట్ యూ హ్యావ్ క్లారిఫైడ్, కృష్ణ నోస్ యువర్ సిచ్యువేషన్, రైట్? సో ఫీలింగ్స్ రావడం అనేది అంత పెద్ద ప్రాబ్లం కాదు, టు బి హానెస్ట్. ఎందుకంటే మనందరికీ మన మన యొక్క పూర్వ సంస్కారాల యొక్క బ్యాగేజ్ ఉంది, అవునా? కొంతమందికి తక్కువ, ఎక్కువ, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు ఒక వ్యక్తి చాలా ఉన్నత స్థాయిలో ఉండొచ్చు, బట్ దెన్ పూర్వ సంస్కారాలు అవి కూడా పీడిస్తూ ఉంటాయి టైమ్ అండ్ అగైన్, రైట్? సో అలా ఆ, ఎప్పుడెప్పుడు కొన్ని దుర్లక్షణాలు మానసిక స్థాయిలో రావచ్చు. అది కామమే కావచ్చు, ఒకరిని చూసి ఆకర్షింపమవ్వడము, ఇంకా లేకపోతే ఒకరి ప్రోగ్రెస్ని చూసి ఆమ్, ఆ, ఈర్ష్య రావడము, ఆ, లేకపోతే మన మాట ఎవరైనా వినకపోతే కోపం రావడము, హే నేను సీనియర్ డివోటీ, నా మాట ఎందుకు వినట్లేవు. సో ఈ విధంగా కూడా జరుగుతూ ఉంటుంది, ఉంటుంది ఎప్పుడెప్పుడు ఇస్కాన్లో. అండ్ సో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ సీనియర్ కానివ్వండి, జూనియర్ కానివ్వండి, అందరూ కూడా వారి వారి అనర్థాలతో ఫైట్ చేస్తున్నారు. ఎస్ ఆర్ నో? సో అందుకనే మనం ఈ విషయాన్ని వేరే వాళ్ళని జడ్జ్ చేయడం కోసం కాదు, కానీ మనల్ని మనం జడ్జ్ చేయడం కోసం ఉపయోగించాలి. దట్ నాలో ఎందుకు ఇలాంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయి, రైట్? సో ఎప్పుడెప్పుడు మనం అథారిటీ పట్ల శరణాగతి భావము కేవలం బాహ్యంగా వ్యక్తం చేస్తాం. సో కానీ ఎప్పుడైనా ఇన్స్ట్రక్షన్ వస్తే, దెన్ యూ ఫీల్ దట్ నువ్వేంటి నాకు చెప్తున్నావు, ఈయన మాట నేను ఎందుకు వినాలి, అలాంటి ఫీలింగ్ మనకు కలుగుతుందంటే, అగైన్ దెన్ దెర్ ఇస్ నో సరెండర్, దెర్ ఇస్ నో రియల్ సరెండర్, కరెక్ట్? ఇట్ కెన్ గో బోత్ వేస్. సో అందుకనే ఈ విషయాన్ని గమనించడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా మొట్టమొదటి కారణం ఇక్కడ ఏం చెప్పారు? ఫస్ట్ ఏంటంటే అహంకారం. అహంకారం చేత వాళ్ళు
ఆ, బంధింపబడతారు. సో అహంకారం ఏంటి, ఎందుకు వాళ్ళకు వస్తుంది అహంకారం అంటే, నేను అంతా చేయగలుగుతాను, అంతా నా కంట్రోల్లో ఉంది అనేటటువంటి ఫీలింగ్ వీళ్ళకు ఉంటుంది, అవునా కదా? దానివల్ల ఏమవుతుంది, అహంకారం వస్తుంది. దట్ ఐ కెన్ డూ, ఐఎమ్ ద కంట్రోలర్, ఐఎమ్ ద ఎంజాయర్, ఐఎమ్ ద డూయర్, నేనే కర్త కర్మ క్రియ అనేటటువంటి ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. సో అందువల్ల వాళ్ళు అనుకుంటారు ఈ లైఫ్ని నేను కంట్రోల్ చేయగలుగుతాను. అహంకారం ఉండేవాడు ఏం చేస్తాడో తెలుసా, జనరల్గా తాను అన్నిటినీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు. అండ్ యాక్చువల్గా కంట్రోల్ చేయాలనే ప్రవృత్తి ఏదైతే ఉందో అది అహంకారం యొక్క లక్షణమే. వినమ్రుడు ఎప్పుడు కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు, ఎందుకంటే తన వినమ్రతతో యాక్సెప్ట్ చేస్తాడు జీవితంలో ఎన్నో విషయాలు నా కంట్రోల్లో లేవు. సో పరిస్థితులను కంట్రోల్ చేయడం, వ్యక్తులను కంట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా ఈ అహంకారం యొక్క లక్షణాలు. సో ఈ రాక్షసుడు అసురుడు అనుకుంటాడు నేను అన్నీ కూడా కంట్రోల్ చేయగలుగుతాను. ఇంకా ప్లాన్ మేకింగ్ చూశాను కదా మనం ప్రీవియస్ శ్లోకాల్లో, ఇలా ప్లాన్ మేకింగ్ చేశాడు తను. ఇవాళ ఎంత ఉంది, నేను ఇంత సంపాదిస్తాను, అవన్నీ కూడా ఇదంతా టూ మచ్ అహంకారం యొక్క లక్షణం. ఆ అహంకారం ఎక్కడి దాకా వెళ్తుందంటే, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాను, ఇంకా దేవుడు అనేవాడు ఎవడైనా ఉంటే వాడు నా మధ్యలో వస్తే వాడిని కూడా చంపేస్తాను, ఇంత లెవెల్లో అనుకుంటుంది. అందుకే దట్ ఈస్ వాట్ హిరణ్యకశిపుడు డిడ్ దట్. అందరి అన్నిటికీ అధిపతి అవ్వాలనుకున్నాడు, కానీ అక్కడ ఎవరో విష్ణు అనే ఒక టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నారంట. డోంట్ వరీ, విష్ణుని వేసేస్తాను, ఆయనను కూడా వేసేసి మొత్తం ఎండి ఆ, అంత క్లారిటీ తీసుకొని నేను టాప్ పొజిషన్లో కూర్చుంటాను అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. సో దిస్ ఈస్ ది సిమ్టమ్ ఆఫ్ సంబడి హూ ఇస్ ఫిల్డ్ విత్ ఫాల్స్ ఈగో. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా డివోటీస్ ఎలా ఆలోచిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డివోటీస్ కర్మ సిద్ధాంతం గురించి మంచిగా తెలుస్తుంది వాళ్ళకి. సో జీవితంలో నేను ఏం కంట్రోల్ చేయగలుగుతానో ఏం కంట్రోల్ చేయలేనో అనేది డివోటీకి తెలుసు. ఎందుకంటే డివోటీ క్లియర్లీ అండర్స్టాండ్స్ దాట్ నేను ఎంత డ్యాన్స్ చేసినా ఓవర్ యాక్షన్ చేసినా ఆఖరికి నాకు కర్మలో దక్కేదే దక్కుతుంది. సో అందువల్ల డివోటీ డజంట్ గో టూ మచ్ ఇన్ టు కంట్రోలింగ్ దేర్ ఓన్ లైఫ్. కంట్రోలింగ్ అంటే ఇది కూడా కంట్రోల్ చేస్తాను, అన్ని నా అనుకున్న ప్లాన్ ప్రకారం నడవాలి అని ఎక్సెట్రా, రైట్? అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో డూ ఇయర్ బెస్ట్, లెట్ కృష్ణ డూ ద రెస్ట్, ఈ ఫార్ములా ఫాలో చేస్తారు. ఇది వినడానికి చాలా మామూలుగా అనిపించవచ్చు, చాలా చాలా డీప్ ఫార్ములా ఇది. ప్రభుపాదుల వారు దీన్ని 100% ఉపయోగించారు. ఎందుకంటే ఏది చేసినా కానీ ప్రభుపాద్ యూస్ టు డూ అంటే, కర్మ సిద్ధాంతం వల్ల ఒక వ్యక్తి చేతులు జోడించుకొని ఇలా ఇంట్లో కూర్చొని భజన చేస్తాడని కాదు. అన్ని ప్రయత్నాలు ప్రభుపాదుల వారు చేశారు, ఎక్కడ కూడా ఓటమి ఒప్పుకోలేదు. ఓడిపోయేటటువంటి పరిస్థితులు వచ్చినా కానీ హీ ఫాట్, బట్ ఫర్ హూమ్, ఫర్ కృష్ణ, ఫర్ స్ప్రెడింగ్ ద మూమెంట్, ఫర్ స్ప్రెడింగ్ ద మూమెంట్ ఆఫ్ కృష్ణ భక్తి. సో అప్పుడు ప్రభుపాదుల వారు భగవంతుడి మీద డిపెండ్ అయ్యేవారు, రైట్? సో ఆ విధంగా మనం కూడా మన జీవితంలో మన ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానివ్వండి, మన ఫ్యామిలీ మ్యాటర్స్ కానివ్వండి, మన హెల్త్ కానివ్వండి, ఆ, లేకపోతే డివోటీ కమ్యూనిటీలో మన అస్తిత్వము, ఇవన్నీ కూడా మనం ఏదైనా కానివ్వండి, ఎప్పుడు కూడా మనం మన బెస్ట్ చేయాలి అన్నిట్లో. ఇంకా దాని తర్వాత భగవంతుడి మీద ఆధారపడి ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఇది నేను కంట్రోల్ చేస్తాను, ఈ విధంగానే అవ్వాలి అని చాలా రిజిడ్గా ఉండకూడదు. సో రిజిడ్నెస్ అంటేనే మనకి దుఃఖం కలుగుతుంది. యూ కెనాట్ బి వెరీ రిజిడ్ బికాస్ మెనీ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్, రైట్? ప్రీచింగ్లలో కూడా మేము ఎన్నో ప్రోగ్రామ్స్ చాలా స్టార్ట్ చేస్తాము పెద్ద పెద్ద ఉద్దేశంతో, ఇది ఇలా అవుతుంది అలా అవుతుంది. ఎన్నో ప్రోగ్రామ్స్ చాలా భయంకరంగా ఫెయిల్ అయిపోయి జీరో అయిపోయాయి, అలా కూడా జరిగాయి. నేను చాలా రిజిడ్గా ఉంటే ఏమవుతుంది, ఫెయిల్యూర్ వల్ల నాకు దుఃఖం కలుగుతుంది. ఆ ఫెయిల్యూర్ వల్ల నాకు దుఃఖం కలిగింది అని అంటే ఇన్ ద సెన్స్ దాట్ నేను అనుకున్న విధంగా నడవలేదు, అంటే అది నా అహంకారం కదా. మరి ఎలా అనుకుంటా డివోటీ, ఓ కృష్ణకి, కృష్ణుడి దగ్గర ఇంకా దీనికంటే బెటర్ ప్లాన్ ఉంది, అందుకని ఈ చిన్న దాంట్లో చిక్కుకోకుండా వేరేది ఇవ్వాలని ఆయన ప్రయత్నించారు నాకు, అందుకని ఇది వర్కౌట్ అవ్వలేదు. ఇలా డివోటీ ఆలోచిస్తారనమాట. సో అదేవిధంగా మనం జీవితంలో ఆలోచించాలి. సమ్ టైమ్స్ యూ మే గెట్ సమ్ థింగ్స్, యూ మే నాట్ గెట్ సమ్ థింగ్స్, భౌతికంగా కూడా. సో అది కృష్ణుడి ప్లాన్లా భావించి మనము ముందుకి వెళ్ళాలి. సో ఇది డివోటీ ఇలా ఉంటారు, ఎప్పుడు కూడా తను కంట్రోలర్షిప్ జోన్లో, మిథ్యా అహంకారం జోన్లో వెళ్ళరు. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, బలం. అహంకారం బలం. బలం అంటే అది శారీరక బలం కావచ్చు, మానసిక బలం కావచ్చు, బుద్ధి బలం కూడా కావచ్చు, అనేక రకాల బలాలు ఉంటాయి.
సో ఒక వ్యక్తి దగ్గర చాలా బలం వచ్చేస్తుంది. ఇంకా తను ఆ బలాన్ని దుర్వినియోగం చేశాడు అనుకోండి, తను ఖచ్చితంగా అసుర స్వభావం కలిగినవాడు. ఎందుకంటే ఈ బలం వల్ల ఒక వ్యక్తి తను ఆ, అహంకారానికి గురయ్యే అవకాశం కూడా చాలా ఉంటుంది. బికాజ్ ఐఎమ్ సో స్ట్రాంగ్, నేను అన్నీ చేయగలుగుతాను, నా సంగతి తెలుసా, నేను చిటికేస్తే సూర్యుడు నా దగ్గరకు వస్తున్నాడు, ఇంద్రుడు నా కాళ్ళ దగ్గర పడి ఉన్నాడు అనేటటువంటి ఫీలింగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర బలం ఉంది. నా ఇంట్రెస్టింగ్లీ వాస్తవం ఏంటంటే ఒక వ్యక్తికి బలం ఎలా దక్కుతుంది? తను పూర్వంలో చేసినటువంటి పుణ్యం వల్లనే, వేరే ఎటువంటి కారణం లేదు. బలము, ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ, సో రాధేశం ప్రభు కూడా చెప్తారు, కొంతమందికి ఆ, వారి కర్మల వల్ల ఒక మంచి శరీరం దక్కుతుంది. సో వాళ్ళు విచ్చలవిడిగా జంక్ ఫుడ్ తిన్నా, ఏది తిన్నా కానీ వాళ్ళకి ఎటువంటి రోగాలు రావు. అండ్ సో దట్ ఈస్ నోన్ యాజ్ గుడ్ బాడీ బికాస్ ఆఫ్ గుడ్ కర్మ, రైట్? అలాగే విధంగా కొంతమందికి యశస్సు అనేటటువంటి ఒక ఫెసిలిటీ వాళ్ళకి దక్కుతుంది బికాస్ ఆఫ్ గుడ్ కర్మ. సో వాళ్ళు ఏది చేసినా కానీ ఫేమస్ అయిపోతారు. అండ్ రాధేశ్యామ్ ప్రభు ఇంట్రెస్టింగ్లీ ఆ క్లాస్లో ప్రణవానంద ప్రభు ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. సో దిస్ బాయ్ వాజ్ అ డివోటీ, అండ్ హీఈస్ అ డివోటీ ఆఫ్ కోర్స్, అండ్ హీ వాజ్ నైస్లీ ప్రీచింగ్ అండ్ ఎక్సెట్రా. అండ్ దెన్ జస్ట్ ఆన్లైన్లో ఏదో స్టార్ట్ చేశాడు, నౌ హీఈస్ అ సెలబ్రిటీ. అలా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, బట్ దే ఆర్ నాట్ అట్ దట్ లెవెల్ బికాస్ దిస్ బాయ్ ఈస్ క్యారింగ్ ద యశ పొటెన్సీ ఫ్రమ్ హిస్ ప్రీవియస్ లైఫ్. అందుకనే ఇది టచ్ అయితే ఫేమస్ అయిపోయాడు అనమాట. సో ఆ విధంగా ఆ, ఆ, ఇవన్నీ కూడా పూర్వకర్మల వల్ల ఒక వ్యక్తికి దక్కుతాయి. ఇంకా అఫ్ కోర్స్ డివోటీస్ కేసులో కృష్ణుడు స్పెషల్గా కూడా అరేంజ్ చేస్తారు. సో దట్ ఆల్సో కెన్ హ్యాపెన్. బట్ రాధేశ్యామ్ ప్రభు ఆ విధంగా ఎగ్జాంపుల్ ఇస్తే ఇట్ వాస్ వెరీ రిలేటబుల్ అనమాట, రైట్? సో ఈ బలానికి ఎప్పుడు కూడా డివోటీ అహంకారానికి గురవ్వడానికి తెలిసిపోతుంది క్లియర్గా ఏంటని, ఇది కృష్ణుడు ఇచ్చారు, ఇంకా దీన్ని ఏం చేయాలి, కృష్ణుడు సేవలు చేయాలి. ఏ విధంగా ప్రణవానంద ప్రభు అంత ఫేమస్ అయినటువంటి ఆ పొటెన్సీని మొత్తం భగవంతుడి సేవలో పెడుతున్నారు. దాన్ని ఉపయోగించి, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉపయోగించి వేల కొద్ది మందికి కృష్ణ చైతన్యాన్ని పంచుతున్నారు. అది ఎంత ఈజీ సాధ్యం కాదు. ఇక 10 మందికి జపం నేర్పించాలంటే ఇక్కడ తల పగిలిపోతుంది చాలామందికి. సో బట్ ఇట్స్ నాట్ సో ఈజీ. కానీ అంతమందికి ఆయన అందిస్తున్నారు. అండ్ ఐ హర్డ్ దెర్ ఇస్ అ మార్నింగ్ జపా లింక్ ఆల్సో, ఎక్కడైతే మెనీ డివోటీస్ కమ్ టుగెదర్ అండ్ చాంట్ విత్ హిమ్. సో ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి వారి దగ్గర ఉండేటటువంటి కళ, ఇవన్నీ కూడా భగవంతుడు ఏదైతే ఇచ్చారో దాన్ని భగవంతుడి సేవలో పెడుతున్నారు. ఎంత అద్భుతం, అవునా? ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఒక వ్యక్తి ఫేమస్ అయిపోతాడు, ఇంకా తను ఇక ఆ, భౌతిక లైన్లోకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది, రైట్? సో నేను ఫేమస్ అయిపోయాను, అండ్ దెన్ హీ స్టార్ట్ సమ్ బిజినెస్, హీ స్టార్ట్ సమ్ సెల్ఫ్ హెల్ప్ మోటివేషన్ యూట్యూబ్ ఛానల్, ఇవన్నీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. బట్ దెన్ డైరెక్ట్గా కృష్ణుడి సేవలో ఉపయోగిస్తున్నారు ప్రణవానంద ప్రభు. సో దట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ క్వాలిటీ. సో అలా డివోటీస్ అర్థం చేసుకుంటారు. బలం బలవతామహం అని కృష్ణుడు చెప్పారు భగవద్గీతలో. ఆ, సో బలవంతుడి దగ్గర ఉండే బలాన్ని నేనే. సో ఆ బలం ఏదైతే ఉందో మన దగ్గర ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా పాడే కెపాసిటీ, మంచిగా మాట్లాడే కెపాసిటీ, మంచిగా డబ్బులు సంపాదించే కెపాసిటీ కొంతమంది దగ్గర ఉంటుంది. వాళ్ళు ఏది ముట్టుకున్నా అది బంగారంగా మారిపోతుంది, ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సక్సెస్ అయిపోతుంది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో అవన్నీ కూడా పూర్వజన్మల వల్ల వాళ్ళకి దక్కుతున్నాయి. అవన్నీ కూడా వాళ్ళు భగవంతుడి సేవలో ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు. దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ డివోటీ. కానీ అసురుడు ఏం చేస్తాడు? ఆ బలాన్ని దుర్వినియోగం చేసి వేరే వాళ్ళ మీద కంట్రోలర్షిప్ ఎగ్జిబిట్ చేయడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి తను ఉపయోగిస్తాడనమాట. సో అందుకనే మన దగ్గర ఉండేటటువంటి కెపాసిటీస్, బలము, ఇవన్నింటిని తీసుకొని ఎప్పుడు కూడా మనము క్యారీ అవే అవ్వకూడదు. చాలా ఇంపార్టెంట్. వీ షుడ్ నెవర్ థింక్ దట్ ఐఎమ్ సో టాలెంటెడ్, నేను ఎంత బాగా పాడతాను అందరూ మెచ్చుకుంటారు, నేను క్లాస్ ఇస్తే అసలు అందరు ఫ్లాట్ అయిపోతారు. సో ఇవన్నీ కూడా ఇలాంటి ఫీలింగ్ రావడం అనేదే ఇట్స్ ఇండికేషన్ దట్ వీఆర్ సమ్వేర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ కెపాసిటీస్, రైట్? సో మనం ఎలా అనుకోవాలి, డివోటీస్ ఎలా అనుకుంటారు అసలు? నేను క్లాస్ ఇస్తే వాళ్ళు వినడం ఏంటి, వాళ్ళు వింటున్నారు, అది వాళ్ళ గొప్పతనం, అసలు నా దగ్గర ఏం లేదు చెప్పడానికి, ఏదో రిపీట్ చేస్తున్నాను పొరపాట్లో నుంచి, ఇంకా చాలా వరకు నేను మాట్లాడేది నేనే అప్లై చేయను, ఇది ఇంకా నేర్చుకుంటున్నాను. ఆ, సో వాళ్ళు ఎలాగో సిన్సియర్ డివోటీస్ నన్ను భరిస్తున్నారు ఇన్నేళ్ల నుంచి అనేటటువంటి ఫీలింగ్ డివోటీకి ఉంటుందన్నమాట.
డివోట్ ఈజ్ నెవర్ ప్రౌడ్. అండ్ సరే, అఫ్ కోర్స్ నేను చెప్పిన దాంట్లో ఏదో ఒక నచ్చుతుంది కాబట్టి ఇప్పటిదాకా ఉన్నారు, నో డౌట్. అది ఎవరు చెప్పించారు? కృష్ణుడు చెప్పిస్తున్నారు నా ద్వారా. లేకపోతే నేను ఎలా చెప్తాను నా సొంతంగా? అండ్ దాని అండ్ పర్సనలీ స్పీకింగ్ ఇది నా పర్సనల్ రియలైజేషన్. చాలాసార్లు ఐ ఓన్లీ ప్రిపేర్ సమ్ 10-15% ఆఫ్ ద క్లాస్. మిగతాదన్నీ కూడా ఇట్ కమ్స్ ఆన్ ద ఫ్లై. ఇదేదో ఆ, ఇది గొప్పతనం నాది అని కాదు. ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్, బట్ ఎప్పుడు ఏం మాట్లాడాలనో అండ్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్ కమ్స్ యాజ్ అన్ ఇండికేషన్ ఫ్రమ్ విదిన్. దట్ డజంట్ మీన్ యూ షుడ్ నాట్ ప్రిపేర్ క్లాస్. ఐ ప్రిపేర్ క్లాస్, ఐ హ్యావ్ నోట్స్. నాకు ఒక మంచి గూగుల్ డాక్యుమెంట్ ఉంది, ఎవ్రీ చాప్టర్ ఎవ్రీ వర్స్కి నా నోట్స్ ఉన్నాయి. నోట్స్ చెప్తాను, అట్ ద సేమ్ టైం ఆ లాట్ ఆఫ్ కంటెంట్ అనేది రన్ టైంలో వస్తుంది. సో పరమాత్మ గైడ్స్, రైట్? సో ఆ విధంగా నేను వాక్ శక్తి కూడా భగవంతుడిదే. ఇంకా నేను మాట్లాడుతున్నాను అని అంటే, ఇంకా బుద్ధి ఏదైతే ఉందో, ఏం మాట్లాడాలి అనేది, ఆ బుద్ధి కూడా భగవంతుడే ఇస్తున్నారు. సో ఇందులో నాది ఏముంది చెప్పండి? అండ్ దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఇది హ్యూమిలిటీ యాక్టింగ్ చేయడానికి కాదు, ఇది వాస్తవము. ఎప్పుడెప్పుడు హ్యూమిలిటీ యాక్టింగ్ కూడా చేస్తాం, రైట్? సో దట్ ఈస్ నాట్ రైట్. లోపల అనుకుంటామే నేనే చేశాను, అండ్ దాని భయంగా నేను నాదేముంది ప్రభుజీ, అంతా కృష్ణుడు చేశారు, యా చేసింది నేనే అనే ఫీలింగ్. సో దిస్ ఇస్ వెరీ బ్యాడ్. దిస్ ఈస్ అ రియాలిటీ దట్ కృష్ణ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో వీ షుడ్ బి వెరీ వెరీ క్లియర్. సో ఎందుకంటే ఎన్నోసార్లు ఈవెన్ ప్రీచింగ్ ఎఫర్ట్స్లలో కూడా నేను చూశాను, ఎక్కడైతే నేను ఓటమి ఒప్పుకున్నానో అక్కడ సక్సెస్ వచ్చింది. దానితో క్లియర్ అయిపోయింది ఇదంతా చేసేది కృష్ణుడే అని. ఎందుకంటే నా ప్లాన్ ప్రకారం అయ్యి ఉంటే నాకు అనుకునే అవకాశం ఉంది, దాట్ శ్రీనివాస్ నువ్వే చేసావు, కానీ అలా అవ్వలేదు. ఎక్కడైతే నేను అనుకున్నాను ఇది వర్కౌట్ అవ్వదు, ఇది ఫెయిల్ అవుతుంది, ఈ కోర్ గ్రూప్ పెట్టడం ఏంటి, మార్నింగ్ ప్రోగ్రామ్ ఎవరు రారు, ఎవరు రారంటే రారు, నేను చెప్తున్నాను కదా, ఇలా అనుకున్నాను, అంత వ్యతిరేకంగానే జరిగింది. దాని అర్థం ఏంటి? ఇది నడిపించేది కృష్ణుడు అని క్లారిటీ వచ్చింది నాకు. ఇది భగవంతుడి దయ యాక్చువల్గా. ఇది జరిగినందువల్ల ఎప్పుడు కూడా నేను చేశాననే ఛాన్స్ కూడా లేదు యాక్చువల్లీ నాకు చెప్పడానికి. సో ఎంత అద్భుతంగా ఉంది. సో ఇది చూసి కృష్ణ ఇస్ రన్నింగ్ ఎవ్రీథింగ్, హీఈస్ రన్నింగ్ ద కొత్తపేట ప్రీచింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నేను అక్కడ నిలబడి అబ్జర్వ్ చేస్తున్నాను అసలు కృష్ణుడు ఎలా రన్ చేస్తున్నారు. నేను అందులో ఒక భాగంగా ఉన్నాను. ఎంత అద్భుతంగా అనిపిస్తుంది జస్ట్ టు అబ్జర్వ్ దట్ కృష్ణాస్ ప్లాన్ ఇస్ మేనిఫెస్టింగ్ సో నైస్లీ. అనేక ఫెసిలిటీస్ దక్కడము, డొనేషన్స్ కానివ్వండి, ఫండ్ రైజింగ్ కానివ్వండి, ప్లేస్ ఫర్ డూయింగ్ మార్నింగ్ ప్రోగ్రామ్, ఎవ్రీథింగ్ కేమ్ వితౌట్ మీ హార్డ్లీ డూయింగ్ ఎనీథింగ్, రైట్? సో హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్? కృష్ణ ఇస్ రన్నింగ్, రైట్? ప్రభుపాద్ ఇస్ రన్నింగ్. సో జస్ట్ యాక్సెప్ట్ దిస్ ఫ్యాక్ట్. సో ఆ విధంగా డివోటీస్ అనుకుంటారు, అపోజిట్ టు హౌ ద డీమన్స్ థింక్ దట్ నేను చేశాను, నా దగ్గర ఎంత బలం ఉంది అని ఎక్సెట్రా. అండ్ ఇలా బలము, అహంకారము, దర్పానికి గురైన వాళ్ళు కామము, క్రోధము ఇవన్నిటికీ గురవుతారు. ఎందుకంటే చాలా చాలా తీవ్రమైన కామాన్ని తీర్చుకోవడానికి వారి బలాన్ని ఇవన్నీ కూడా ఉపయోగిస్తారు వాళ్ళు. సో దట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఇంకా లాస్ట్కి ఏమవుతుంది? భగవంతుడి పట్లనే వాళ్ళు ఏమవుతారు? ఈర్ష్యాభావం పెంపొందించుకుంటారు. దిస్ ఇస్ ద వర్స్ట్. ఆ భగవంతుడు ఎందుకు నాకంటే పవర్ఫుల్గా ఉన్నాడు? ఆ, ఎందుకు అందరు ఆయన్ని ఆరాధిస్తున్నారు? ఆ, నేను ఆయన పొజిషన్ తీసుకోరాదా? నన్ను ఆరాధించండి అయ్యా ప్లీజ్, రైట్? ఇప్పుడెప్పుడు ప్రీచర్ కూడా ఇలా మిథ్యా అహంకారానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రీచర్ అనుకుంటాడు నా అండర్లో ఉండే వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టు నడవాలి, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అరే కృష్ణుడికి సరెండర్ అవ్వండి అని చెప్పకుండా నాకు అవ్వండి అని తను ఫోర్స్ చేస్తాడనమాట. నేను చెప్పినవి అన్నారు. సో దిస్ ఇస్ అనదర్ సైన్ ఆఫ్ వీ ట్రయింగ్ టు నెగ్లెక్ట్ కృష్ణ అండ్ ట్రయింగ్ టు బికమ్ అనదర్ కృష్ణ. సో దిస్ ఇస్ వెరీ డేంజరస్. అండ్ దేర్ ఫోర్ మనం అందరికీ నేర్పాల్సింది ఏంటంటే, సార్ మీ ప్రాబ్లం, మీ లైఫ్లో ప్రాబ్లం ఉంది కదా, దయచేసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి శరణం తీసుకోండి, ఆయనే మీకు హెల్ప్ చేస్తారు. నేను కేవలం అడ్రస్ చెప్తాను మీకు, అంతే. నేను మీ ప్రాబ్లం సాల్వ్ చేయరాదండి. నా ఆ, నేను మానవ మాత్రుడిని, రైట్? ఏదైనా గైడెన్స్ ఉంటే గురు సాధు శాస్త్రం ప్రకారం చెప్పగలుగుతాను, బట్ యాక్చువల్లీ యూ విల్ ఓన్లీ బికమ్ హ్యాపీ వెన్ యూ గో అండ్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ కృష్ణ అండ్ టేక్ హిస్ షెల్టర్. ఇది మనం నేర్పాలి, ఇది అసలైనది. నేనున్నాను మీకు, నేను చెప్పిన విధంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. మనం ఏం చేస్తామన్నది, మన మైండ్నే మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఆ వ్యక్తి జీవితంలో నడిచే ప్రాబ్లంలన్నీ కూడా మనం ఏం సాల్వ్ చేస్తాం చెప్పండి? సో వీ హ్యావ్ టు టీచ్ పీపుల్ టు టేక్ షెల్టర్ ఆఫ్ కృష్ణ. దట్ ఈస్ హౌ దే విల్ బికమ్ హ్యాపీ.
దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గురు. గురు అంటేనే తను కృష్ణుడు గురించి చెప్తారు, కృష్ణుడు శరణాగతి తీసుకోండి అని చెప్తారు, కానీ నా ప్లాన్ ప్రకారం ఎందుకు నడవట్లేదు అనేటటువంటి గొడవలు ఇప్పుడు కూడా చేయరన్నమాట. ఓకే, సో డిమోన్స్ వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి పట్ల వాళ్ళు ఆ, ఈర్ష్యాభావంతో ఉంటారు. ఇంకా వాళ్ళ ప్లాన్లో భగవంతుడు మధ్యలో వస్తున్నారు అనేటువంటి ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. ఇంకా ఏమవుతుంది, అటువంటి వాళ్ళు భగవంతుడిని రిజెక్ట్ కూడా చేస్తారు. దేవుడే లేడు అని అంటారు, ఉంటే కూడా వాడిని చంపేస్తా అంటారు. అలా అంటారు, కానీ లాస్ట్లో ఏం జరుగుతుంది? కృష్ణుడు ఏం చెప్తున్నారు? సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రం అశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. అటువంటి వాళ్ళు ఈర్ష్యాభావం కలిగిన వాళ్ళు, ద్విషత క్రూరాన్, క్రూరులు. అటువంటి వాళ్ళను నేను నరకంలో, అంటే భౌతిక జగత్తులో, భౌతిక సంసార సాగరంలో పారేస్తాను అని కృష్ణుడు చెప్తున్నారు. డిమానిక్ స్పీషీస్లో, రాక్షస జీవరాశులు యోనులలో వాళ్ళు జన్మమెత్తుతారు. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీళ్ళు భగవంతుని రిజెక్ట్ చేశారు, ఆ, కానీ ఆఖరికి వాళ్ళ లైఫ్లో కూడా నెక్స్ట్ డెస్టినేషన్ ఏం రాబోతుందో అది కూడా భగవంతుడే డిసైడ్ చేస్తారు. సో జస్ట్ బికాస్ యూ డినై ఇండియన్ గవర్నమెంట్ డజంట్ మీన్ దట్ ద గవర్నమెంట్ కెనాట్ టేక్ ఎనీ యాక్షన్ ఆన్ యూ. ఐఎమ్ డినై ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ డినై చీఫ్ మినిస్టర్, బట్ తప్పు చేస్తే వాళ్ళే నన్ను పట్టుకొని శిక్షిస్తారు. అదేవిధంగా ఈ రాక్షసుడు భగవంతుడిని డినై చేయొచ్చు, కానీ ఆఖరికి వాళ్ళు భగవంతుడి కంట్రోల్లోనే ఉన్నారు. వాయోరివ ఘనావలి సర్వకాల కృతం మన్యే భవతాం చయద ప్రియం, భీష్ముడు చెప్పారు. ఏ విధంగా ఒక ఆ, మబ్బు వాయు ప్రభావంలో అటు ఇటు తిరుగుతుందో, అదేవిధంగా మన అందరి జీవితాలు భగవంతుడి కాల ప్రభావం వల్ల సుఖ దుఃఖాలకు మనం అందరం కూడా గురవుతున్నాం. రైట్. సో ఇదంతా కూడా మన పూర్వ కర్మల యొక్క ఫలితాలు. భగవంతుడి కాలశక్తి, కాల రూపం ద్వారా మనందరికీ దక్కుతుంది. ఈ విషయం వాళ్ళకి తెలియదు. సో ఎంత శక్తి ఉన్నా ఏది ఉన్నా కానీ ఆఖరికి భగవంతుడు అనుకునే ప్లాన్లోనే వాళ్ళు ఉండాల్సింది. ఇంకా అసలైన శాస్త్రం ఏదైతే ఉందో, రిలీజియన్ ఏదైతే ఉందో, దాని పట్ల కూడా వాళ్ళు ఆ, ఏం చేస్తారు? నిందిస్తారన్నమాట. అసలైన భగవంతుడిని నిందిస్తారు, శాస్త్రాలను నిందిస్తారు, శాస్త్రాలని వాళ్ళు ఒప్పుకోరు. దట్ ఈస్ ద పాయింట్. ఒప్పుకోవడం అంటే కేవలం యాక్సెప్ట్ చేయడం అంటే థియరిటికల్గా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు తెలిసి ఉంటుంది కి మనము ఆత్మలము శరీరం కాదు అని, కానీ నిజంగానే వాళ్ళు ఆత్మస్థాయిలో పనిచేస్తున్నారా? మరి లేదు, చేసేవన్నీ కార్యాలు శారీరక స్థాయిలోనే. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు యాక్చువల్గా శాస్త్రాలను రిజెక్ట్ చేశారు. ఒప్పుకుంటారా? కెన్ వి సే దట్? ఇట్ ఈస్ వెరీ సేఫ్ టు సే. రిజెక్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి ఉంటే ఆ శారీరక స్థాయిలో పనిచేయరు కదా వాళ్ళు. సో అలా ఇండైరెక్ట్గా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో ఇది రాక్షసుల స్వభావం. ఇంకా గమ్యం ఏంటి? వాళ్ళు చాలా చాలా ఆ, అధోగతికి గురవుతారు, నానా దుఃఖాలకి వాళ్ళు గురవుతారు. ఉమ్. సో మనం ఎప్పుడెప్పుడు చూస్తాము, పశువు యోనిలో ఎన్నో రకాల యోనులు ఉన్నాయి, అందులో నిమ్నమైన యోనులు ఉన్నాయి, ఉద్దన. సో నిమ్నమైన యోనులలో వీళ్ళందరూ చేరుతారనమాట. సో మనం రోడ్డు మీద ఒక కుక్క యాక్సిడెంట్లో చనిపోతుంది, ఒక కుక్కకు రోగం వచ్చి అది అక్కడ పడి ఉంటుంది, అదంతా చూసి బాధ అనిపిస్తుంది, అవునా? మీరు చూసి ఉంటారు. సో ఇటువంటి వాళ్ళే అక్కడికి చేరుతారనమాట. అర్థమైందా? ఇలా చేసిన వాళ్ళే అటువంటి అధోగతికి వాళ్ళు చేరుతారు, అటువంటి శరీరానికి, అటువంటి దుఃఖ పరిస్థితికి చేరుతారు. సో ఇది వాళ్ళ పరిస్థితి. ఓకే, సో ఇప్పుడు విరామం తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో వీ హ్యావ్ 2-3 minutes. ఎనీ క్వశ్చన్స్ ఇప్పటిదాకా మనం చర్చించిన దాంట్లో? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ. దండోత్ ప్రణామాత. చెప్పండి. ప్రభుజీ, ఇప్పుడు 19th శ్లోకాల్లో మీరు చెప్పారు కదా, వాళ్ళని ఆసురి యోనిలో వేస్తారు భగవంతుడు అని. కరెక్ట్. వాళ్ళకి మళ్ళీ ఇంకొక ఛాన్స్ కూడా ఇవ్వచ్చు కదా ప్రభుజీ? అలా ఎందుకని ఆ చేస్తారు? భగవంతుడు యా. చాలా కరుణ కలిగిన వాళ్ళు అని అంటాం కదా మనం. ఎస్. సో ఐ హ్యాడ్ దట్ పాయింట్ టు కన్వే, నేను నోట్స్లో రాశాను కూడా. ఐ మిస్డ్ అవుట్. సో ఎందుకు భగవంతుడు ఇలా, అంటే ఎవరైనా ఇలా చేసేస్తే వాళ్ళని ఇంత తీవ్రమైన పనిష్మెంట్ ఇవ్వడమా? వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. మరి భగవంతుడు కృష్ణ కరుణా సింధు అని అంటారు. ఇంకా సో యాక్చువల్గా ఇది లాస్ట్ రిసార్ట్గా చేస్తారు భగవంతుడు. ఇట్ ఈస్ నెవర్ ద ఫస్ట్ రిసార్ట్. సో ఒక వ్యక్తి రాక్షస కార్యాలకి గురైనప్పుడు అటువంటి వ్యక్తి పదే పదే మళ్ళీ భూలోకంలో జన్మించవచ్చు, అదే మానవ శరీరంలో. బికాస్ వన్ మే నాట్ బి కంప్లీట్లీ రాక్షస. జనరల్ ఇట్స్ అ కాంబినేషన్.
సో ఆ వ్యక్తికి మళ్ళీ మళ్ళీ మానవ జన్మ దక్కడం జరుగుతుంది. దేని ద్వారానైతే వాళ్ళు వాళ్ళని సరిదిద్దుకోవచ్చు. ఎందుకంటే సరిదిద్దుకునే అవకాశము మానవ శరీరంలో మ్యాక్సిమంగా ఉంది. వేరే శరీరంలో ఇట్స్ వెరీ అన్లైక్లీ. సో ఆ విధంగా రిపీటెడ్గా ఇచ్చిన తర్వాత కూడా ఎవరైతే ఈ ఆప్షన్ని సద్వినియోగం చేసుకోరో అటువంటి వాళ్ళకి సేమ్ ప్రిన్సిపల్ దట్ ద గవర్నమెంట్ ఫాలోస్. ఒక దొంగ రిపీటెడ్గా వాడిని పట్టుకుంటున్నారు. సరే ఫస్ట్ టైం బెయిల్ ఇచ్చారు, సెకండ్ టైం బెయిల్ ఇచ్చారు. సో కానీ వాడి హిస్టరీ చూసిన తర్వాత వాళ్ళు అనుకున్నారు, గవర్నమెంట్ కూడా, వీడిని వదిలితే మంచిది కాదు, వీడికి మంచిది కాదు, వేరే వాళ్ళకి కూడా మంచిది కాదు. సో ఏం చేస్తారు, అటువంటి వ్యక్తిని జైల్లో పెడతారు. సో జైల్లో పెడుతున్నప్పుడు జనరల్గా మనం అనుకోవచ్చు, ఇంత తీవ్రమైన పనిష్మెంట్ ఏంటి ప్రభుజీ, ఆ, అక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు, ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండడం. బట్ బ్యాక్గ్రౌండ్ చూస్తే తను రిపీటెడ్గా దాన్ని వయోలేట్ చేశాడు. అందుకనే అంత పెద్ద స్టెప్ తీసుకోవడం జరిగింది. సి, ఒక వ్యక్తి 1000 రూపాయలు ఎక్కడో దొంగతనం చేస్తే ఆ వ్యక్తిని జైల్లో వేయరు, రైట్? బికాస్ దట్ పర్సన్ ఈస్ గివెన్ ఛాన్స్. సో కానీ అదే రిపీట్ చేస్తూ చేస్తూ రేపు ఒకసారి 1,00,00,000 దొంగతనం చేశాడు, గన్ను ఇక్కడ పెట్టి దొంగతనం చేశాడంటే దే కెనాట్ లీవ్ దాట్, రైట్? సో ఎందుకంటే ఈ అసురుల ద్వారా వేరే వాళ్ళకు, అమాయకులకు కూడా హాని కలుగుతుందా లేదా? మరి వాళ్ళని రక్షించడం కూడా ఆ, ధర్మం యొక్క బాధ్యత కదా. సో అటువంటి వ్యక్తిని వేరే ప్లేస్లో పెడితే పీపుల్ విల్ బీ హ్యాపీ అండ్ దెన్ హీ విల్ ఆల్సో రెక్టిఫై. సో ఆ రెక్టిఫికేషన్ కోసం పెడతారు. యాక్చువల్గా అక్కడికి వెళ్ళి ఈ యోనిలలో అంతా కూడా దుఃఖాలు అనుభవించి ఆ వ్యక్తి హృదయంలో ఆ సంస్కారాలు వస్తాయి, తను మెమరీ మర్చిపోతాడు. మనం కూడా బహుశా ఎన్నో జన్మలు ఎత్తాము కానీ మన మెమరీ లేదు. కానీ అందరికీ ఒక సంస్కారం అయితే ఉంటుంది. ఏంటంటే అదొకటి చెప్పి నేను ముగిస్తాను. కొంతమంది చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి నిరాసక్తి ఉంటుంది భౌతిక జగత్తుతో. అది ఏంటనేది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు. కానీ ఆ పిల్లోడు ఉంటాడు, వాడికి నాన్ వెజ్ తినాలని లేదు, ఎవరితో ర్యాష్గా మాట్లాడడు, చాలా కేర్ఫుల్గా ఉంటాడు, ఎంత మంచి స్వభావం ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఎందుకంటే పూర్వంలో ఇలాంటి చాలా పనిష్మెంట్లు తీసుకొని తీసుకొని సరిదిద్దుకున్నాడు, ఇలా తప్పు మళ్ళీ చేయకూడదు అనేది. ఆ సరిదిద్దుకున్నటువంటి సంస్కారము క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, మెమరీ క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. ఆ సంస్కారం క్యారీ ఫార్వర్డ్ అయినందువల్ల ఈ వ్యక్తి ఈ జన్మలో మంచి సజ్జనుడిగా ఉంటాడు, అటువంటి తప్పులు చెయ్యడనమాట. సో అందుకనే ఎవరైతే రిపీటెడ్గా దాన్ని చేస్తున్నారో రిజెక్ట్, అటువంటి వాళ్ళనే ఇలా సెపరేట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, సో దట్ వాళ్ళు సరిదిద్దుకుంటారు. ఓకే మాతాజీ? థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ.